వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నిర్మిసాయస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలకలం రేపుతున్న 10th జవాబు పత్రాలు మాయం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఘటన. బంజారా యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ. ట్రోఫీలను ఆవిష్కరించిన కౌన్సిలర్ గూగులోత్ బాలునాయక్. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. సిఐటియు కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా తాండూరులో 10th ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జవాబు పత్రాలు మాయమయ్యాయి. పరీక్షా కేంద్రాల నుంచి జవాబు పత్రాలు బండిల్స్ అధికారులు పోస్టాఫీసులో అప్పగించారు. అక్కడ సిబ్బంది ప్రశ్నా పత్రాలన్నింటినీ 11 కట్టలుగా విభజించి బస్టాండ్కు ఒక ఆటోలో తీసుకువచ్చారు. బస్సులో వేసే ముందు కట్టలను మరోసారి లెక్కించగా 11 బండిల్స్కు బదులు 10 బండిల్స్ ఉండడంతో కంగుతిన్నారు. దీంతో సబ్ పోస్ట్ మాస్టర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జవాబు పత్రాలను వెతికే పనిలో పడ్డారు. ఉట్నూరులో 5 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 1011 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక భవానీనగర్ 11వ వార్డులో బంజారా యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బంజారా క్రికెట్ పోటీలలో గెలిచే క్రీడాకారులకు ఇవ్వనున్న బహుమతులను, ట్రోఫీలను వార్డు కౌన్సిలర్ గోగులోత్ బాలునాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ ఆటలు యువకులను చెడు అలవాట్లకు దూరం చేస్తాయని, శారీరక మానసిక పునరుత్తేజానికి కృషి చేస్తాయని, ఇప్పటికే 36 జట్లు పేర్లు నమోదు చేసుకున్నామని, ప్రతి బంజారా బిడ్డకు అవకాశం ఉన్నందున మరిన్ని జట్లు వచ్చిన అవకాశం కల్పిస్తామని బాలునాయక్ అన్నారు. బంజారా క్రికెట్ కప్ టోర్నీ ప్రారంభోత్సవానికి బంజారా ప్రజా ప్రతినిధులు, నేతలతో పాటు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మానకొండ జిల్లాలో మన బంజారా యూత్ తరఫున ఒక టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ నడపాలని భావిస్తూ అందరం కలిసి, ప్రతి ఒక్క బంజారా యూత్ అందరం కలిసి జిల్లా మొత్తానికి ఏదో ఒక ఆట దానిలో నైపుణ్యం చూపెట్టడానికి క్రికెట్ టోర్నమెంట్ ని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఏప్రిల్ 10వ తారీఖు ఘనంగా ప్రతి ఒక్క బంజారా బిడ్డ కూడా ఆడడానికి, ప్రతి ఒక్క ఆసక్తి గల బిడ్డ కూడా, ప్రతి ఒక్క మానకొండ జిల్లా తరఫున ప్రతి ఒక్క బిడ్డ వచ్చి ఆడాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. ఆ కార్యక్రమానికి ఇంత దూరానికి తీసుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క బంజారా బిడ్డలు కానీ, ప్రతి ఒక్క వ్యక్తులు కానీ, ప్రతి ఒక్క ముఖ్యులు కానీ, నాయకులు కానీ అందరూ సహకరించారు మాకు. ముఖ్యంగా మా వార్డు కౌన్సిలర్ 11వ వార్డు కౌన్సిలర్ బాలనాయకులు కూడా చాలా విధంగా ప్రోత్సహించారు. ప్రతి ఒక్క ఆటలో మీ అందరూ నైపుణ్యం ఉండాలని మాకు ఎక్కువగా ప్రోత్సహించి మా యొక్క వార్డు కౌన్సిలర్ గారు, అతనికి మా యొక్క అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 10వ తారీఖు జరిగే ఈ యొక్క టోర్నమెంట్కు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్య అతిథులు మేడం గిరిజన శాఖ రాథోడ్ గారు, అదేవిధంగా స్థానిక మాలోత్ కవిత గారు,
అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మాధవ్ శంకర్ నాయక్ గారు, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు, తర్వాత స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ మేము, తర్వాత చైర్మన్ పాల్వాయి రామారెడ్డి గారు, ఎండి ఫరీద్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కోట్లాడి 1200 మంది అమరుల ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కావడం లేదని బీజేపీ నాయకులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి పరిపాలన చేత కావడం లేదు. కనీసం విద్యార్థుల పరీక్షలు నిర్వహించడంలో కూడా విఫలమైంది. 10th పేపర్ లీక్ అవడం చాలా దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. కొందరు నాయకులు, ప్రభుత్వ అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది విద్యార్థుల ఆన్సర్ పేపర్ మిస్ అవడం ఇంకా పెద్ద తప్పిదమని, ఈ రెండింటికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి 10th క్లాస్ పేపర్లు లీక్ అవ్వడం, అలాగే 30 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్స్ మిస్ అవ్వడం చాలా బాధాకరం. మన తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ సకల జనులు సమ్మె చేసి ఎంతో కొట్లాడి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. నాయకులు ప్రజలను ఎటువైపు తీసుకెళ్తున్నారో అంత వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నది. కనీసం ఈరోజు పరిపాలనా వ్యవస్థ సరిగా లేదు. మీరు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు తప్ప మొన్న టీఎస్పీఎస్సీలో లీక్ అయిన ఫస్ట్ గ్రూప్ 1 పేపర్ అన్నారు, తర్వాత 15 పేపర్లు అన్నారు. ఆ సమస్యనే ఇప్పటి వరకు దాని వెనుక ఎవరున్నారు, ఏం జరిగింది, ఇంకా సిట్ విచారణ జరుగుతూనే ఉంది. అది ఇంకా కంప్లీట్ కాకముందుకే 10th క్లాస్ పేపర్ లీక్ అవ్వడం చాలా బాధాకరం. ఇది 100% ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన లీక్ అయింది. నిర్లక్ష్యం అంటే ఇంకా మనం వాళ్ళు నిర్లక్ష్యం అని చెప్తున్నారు, కానీ కావాలనే కార్పొరేట్ విద్యా సంస్థలకు కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు తొత్తులుగా మారి ఈ పని చేశారు. ఈ ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన పనే. ఇప్పుడు లీక్ అయిన ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ హిందీ పేపర్ కూడా హాఫ్ అన్ అవర్లోనే వాట్సాప్లలో చక్కర్లు కొడుతుంది. ఓకే, మీరు ఏదో మీ నిర్లక్ష్యం అని చెప్తున్నారు, ఇంకేదో చెప్తున్నారు. ఆ విషయం పక్కకెడితే ఉట్నూరులో 30 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లు ఏ విధంగా పోతాయి, ఏ విధంగా మిస్ అవుతాయి? ఇది ఖచ్చితంగా మీ నిర్లక్ష్యానికి కారణమే. మన తెలంగాణలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 57 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికునికి 5000 పెన్షన్ ఇవ్వాలని సిఐటియు కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో హమాలీ కార్మికులు కార్యాలయంలో సిఐటియు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లగంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ కూలీ రేటు 55 రూపాయలుగా నిర్ణయించాలని, రైతుల ద్వారా కాకుండా ప్రభుత్వమే ఈ రేటు ఇవ్వాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 12 రూపాయలు ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 రూపాయలు కూడా తీసేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు, హమాలీ కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే కలెక్టరేట్ను ముట్టడించి బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలో హమాలీ కార్మికుల సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హమాలీ కార్మికుల కూలీ రేట్లు దాదాపు కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాల కింద నిర్ణయించిన రేటే ఇప్పటిదాకా కొనసాగించడం అనేది సిగ్గుసేటు. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగినాయి. రోజుకు ధరలకు అనుగుణంగా రేట్లు పెంచవలసిన ప్రభుత్వాలు ఆ దిశగా పట్టించుకునే పాపాలు లేవు. ఇప్పుడు వెల్ఫేర్ బోర్డు, హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని
దాదాపు 10 సంవత్సరాల నుంచి కలెక్టర్ల ముట్టడి, కమిషనర్ ముట్టడి, ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే పాపాన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచడం అనేది లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది, మిగతాయి రైతు ఇచ్చేవాడు. ఆ 12 రూపాయలు ప్రభుత్వం తీసేసే వలన తీసేసింది. ఆ తీసేసిన ద్వారా మొత్తం భారం రైతుల మీద పడే వరకు ఇక్కడ ఉన్నటువంటి అమాలీలకు, రైతులకు గొడవ జరగడం జరుగుతుంది. ఆ గొడవ జరగడం ద్వారా వలస కార్మికులను తెచ్చుకొని పనిచేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అమాలీ కూలీ రేటు ప్రభుత్వమే నిర్ణయించి మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా అప్పుడు ఆ రేట్లకు అనుగుణంగా 12 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వము తానా దివాస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించి అర్జీలు స్వీకరించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న భద్రతా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన తానా దివాస్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజల వద్ద నుండి 53 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. భూ సమస్యలతో క్రిమినల్ సమస్య ఉంటే వాటిలో సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. మంచి అవకాశాన్ని జిల్లాలోనే మొట్టమొదటగా వేములవాడ రూరల్ పోలీస్ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఎస్పీ గారు చేపట్టిన ఇక్కడికి వచ్చేస్తారు. మీ యొక్క సమస్యల్ని పరిష్కారం కార్యక్రమాన్ని ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటిగా వేములవాడ రూరల్ పోలీస్ గతంలో ప్రజల వద్దకు పాలన లాగా ప్రజల వద్దకే పోలీసు మంచి శుభ. ఇప్పుడు కూర్చోపండి, లేదు పిటిషనర్స్ స్టార్ట్ చేసుకోండి. ఓకే మనం ఈరోజు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మొదటిగా స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రాం పేరు మనం థానా డివస్ పెట్టాము. థానా డివస్ అంటే మనం ఎస్పీ ఒక జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ ప్రతి సాటర్డే మొదటి సాటర్డే ప్రతి నెల విజిట్ చేస్తారు. అక్కడ వచ్చి జనాలతో మాట్లాడతారు. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి కన్క్లూజివ్ ఎండ్లో తీసుకొస్తాము. ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే, మన పోలీస్ సంబంధించే ఇష్యూస్ ఉంటే దానికి 100% ఏం హెల్ప్ ఉంటే ఎంక్వైరీ చేయాలి, లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అదే మనం చేసేస్తాము ఎస్డిపి ఇన్స్పెక్టర్స్తో చెప్పి. సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి కోర్టు పంపమని చెప్తాము. వాళ్ళకి ఇంకా హెల్ప్ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి కూడా వాళ్ళకి హెల్ప్ ఏర్పాటు చేస్తాము. వేరే డిపార్ట్మెంట్ సంబంధించి ఇష్యూస్ ఉంటే ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, వాళ్ళకి కూడా త్రూ కలెక్టర్ ప్రాపర్ ఛానల్ మనం పంపిస్తాము. ఇంకా దాని తర్వాత ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి దానికి ఫాలోఅప్ కూడా చేస్తాము. సో దట్ ఏమైనా కన్క్లూజివ్ ఎండ్ రావాలి. ఇది ఇప్పటి నుండి ఇది వేములవాడ రూరల్ నుండి మనం స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇది అవుతుంది. సో దీనికి మెయిన్ ఉద్దేశం అంటే నా ఆఫీస్లో చాలామంది ముసలైన వాళ్ళు, పేదవాళ్ళు వస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర పోవాలి. పోలీస్ అంటే మీకోసం మేము ఉన్నాము, అంటే మనం ఉన్నాము, మీకోసం ఉన్నాము. సో దానికోసం ఇది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని కోరుతూ తండావాసులు మండల తహసీల్దార్
ఖాత్రోజు వేణుగోపాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ మాట్లాడుతూ సుమారు 70 సంవత్సరాలుగా తండాలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న తండా వాసులకు హక్కుదారు పట్టాలు అందేలా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని కోరారు. ఇందిరమ్మ కాలంలో పేదలకు ఇచ్చిన ఎకరన్నర భూమికి కొంతమందికి పట్టాలు ఇచ్చినప్పటికీ మరికొందరికి పట్టాలు రాలేదన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి యాజమాన్య హక్కు పట్టాలు ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి పై అధికారులకు సమస్యను వివరించి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారని తిరుపతి నాయక్ అన్నారు. గత 60 నుంచి 70 సంవత్సరాలుగా బ్రాహ్మణపల్లి లంబడి తాండాలో ఆవాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి గిరిజన బిడ్డలు, లంబాడి కులానికి చెందినటువంటి గిరిజన బిడ్డలు, వాళ్ళకి సంబంధించిన ఆ కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పట్టాలు కాకపోవడం, ఇందిరమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములు సుమారు కొంతమందికి ఎకరంన్నర ఆ భూములు ఇచ్చినటువంటి భూములకు పట్టాలు కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. ఈ విషయంగా ఈరోజు అంతర్గా మండల తహసీల్దార్ గారిని మేము రిక్వెస్ట్ చేయగా సారు సానుకూలంగా స్పందించి ఇటు విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. మేము కూడా ప్రభుత్వ అధికారులను ఈ గిరిజన బిడ్డల తరఫు నుంచి ఒకటే కోరుతా ఉన్నాము. గత 6-7 దశాబ్దాలుగా వాళ్ళు కూలి నాలి చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నటువంటి మా గిరిజన బిడ్డలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు స్పందించి వాళ్ళకు న్యాయం చేయాలి. రేపు వాళ్ళకు ఏదన్నా అవసరానికి వాళ్ళు బ్యాంక్ లోన్ పెట్టుకుంటే క్రాప్ లోన్ వచ్చే విధంగా మా లంబాడి బిడ్డలకు హక్కుపత్రాలను కల్పించాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారిని, అట్లానే మా దళిత బిడ్డ అయినటువంటి గౌరవ జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారిని కూడా మండల పార్టీ పక్షాన నేను వేడుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు స్పందించి ఎంక్వైరీ చేయించి అర్హులైన మా గిరిజన బిడ్డలకు పట్టాలు అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అంతర్గాం మండల తహసీల్దార్ ఖాత్రోజు వేణుగోపాల్ హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆయన మాట్లాడుతూ గోలివాడ ఎల్లంపల్లి గ్రామం ద్వారా కొందరు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని భారీ జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గతంలో అక్రమంగా నిలువ చేసిన సుమారు 125 ట్రాక్టర్లు ఇసుక డంపునుపై అధికారులు ఆదేశానుసారం వేలం నిర్వహించి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు. అంతర్గా మండలంలోని గోరివాడ మరియు ఎల్లపల్లి గ్రామాల నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వచ్చినందున మేము మా సిబ్బందిని డ్యూటీలు వేసి నియంత్రించుటకు ఎల్లవెల్లా ప్రయత్నిస్తున్నాము. అయినా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాము. గతంలో సీజ్ చేసిన సుమారు 120 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేసి మా ఆఫీస్ ఆవరణలో ఉంచలేనది. అటు ఇసుకను వేలం ద్వారా అమ్మకం చేసి వచ్చిన డబ్బులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. మా ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాము. ఇటు ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించేది లేనే లేదు. ఆకస్మిక దాడులు చేసి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకొని అపరాధ రుసుము వేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామంలోని ప్రతి గడపకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలుపెట్టిందని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ అన్నారు. నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర గురించి గ్రామాన గడప గడపకు వారి సందేశాన్ని చేరవేసేందుకు మొదలుపెట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, రైతులకు 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగుల ఉద్యోగాలకు భర్తీ చేస్తామని, ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని వివరిస్తూ దైదా రవీందర్ యాత్ర నిర్వహించారు.
బాధలు సాధక బాధకాలు ఉంటే సరైన సమయం డబ్బులు వస్తున్నాయా, మీకు మంచినీళ్ళు, మీకు సంబంధించి ఏదైనా వైద్యానికి సంబంధించిన ఇబ్బంది అయినప్పుడు ఇస్తురా, గడపారలు ఇవన్నీ మనం దానికి సంబంధించిన సామాన్లు అవన్నీ ఇస్తున్నారా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్తే మేము పోయి మాట్లాడతాం. మీ బాధలు డబ్బులు వస్తున్నాయా, సమయానికి డబ్బులు వస్తున్నాయా, ఎంత వస్తున్నాయి, రోజు రోజు ఎంత సమయం మీకు కూలి ఎంత సమయం పని చేస్తున్నారు, ఎంత వస్తున్నాయి, మీకు పనికి తగ్గ కష్టం వస్తుందా రావట్లేదా, అంటే వస్తున్న డబ్బులు వస్తున్నాయా, పనికి తగ్గ డబ్బులు వస్తున్నాయా లేదా, ఆదాయం. అందుకనే ఇవన్నీ చెప్తే దాన్ని బట్టి మేము కూడా తెలుసుకుంటాం. మీ మధ్యకు వచ్చినాం, మీ బిడ్డకు వచ్చినాం. ఈరోజు ఏదో ఓట్లు లేవు, ఓట్ల కోసం మేము రాలేదు. మీరు కష్టాలు ఉన్నారు, బాధలు ఉన్నారు. ఈరోజు ఎంతో చెప్పుకోలేని అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి. రోజు కన్నమ్మ శరల పడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి కన్నమ్మ శరల పడుతున్నారు. పిల్లలకు ఉద్యోగాలు లేవు, మంచినీళ్ళ ధరలు పెరిగినాయి, అన్ని ధరలు, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఇల్లు లేవు, సొంత ఇల్లు లేవు, పెన్షన్ రావట్లేవు, పప్పు కందిపప్పు ధరలు పెరిగినాయి, బియ్యం అన్ని ధరలు పెరిగి పిరం అయిపోయి మొత్తం కూడా బాధలలో ఉన్నారు మీరు. ఈరోజు మిమ్మల్ని ఆదుకునే నాయకుడు ఎవరు లేక ఈరోజు ఇది ఉంది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని ఇస్తుంది. రేపు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఇప్పుడు 11,000 రూపాయల గ్యాస్ సిలిండరు, అవునా కాదా? 1200 దగ్గర దీనికి వస్తే 1200 రూపాయలు. కానీ కాంగ్రెస్ వస్తే 500 రూపాయలకే ఇస్తా ఉంటున్నాం, 500 రూపాయలకే ఇస్తాం. గతంలో రేటు పెరిగిన ఇప్పుడు రాజస్థాన్, నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాజస్థాన్లో 500 రూపాయలకే ఇస్తుంది. నిన్న నుంచి ఇంప్లిమెంటేషన్ అలా ఇస్తారు అందరికీ. మళ్ళా మీ అందరికి ఉపాధి హామీకి సంబంధించి ఇట్లా రోజు పని చేసుకునే పని కాకుండా దీనికి వ్యవసాయానికి అనుసంధానం చేసి సంవత్సరానికి ఇప్పుడు రైతు బంధు లెక్క ఎట్లా ఇస్తారో 5,000 ఎకరానికి ఎట్లా ఇస్తారో, రేపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా మీకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తుంది, మీ అకౌంట్లలో వేస్తుంది నేరుగా. ఇవన్నీ మళ్ళీ రైతుకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ 2 లక్షల రుణమాఫీ ఇచ్చిండా 2 లక్షలు ఇయ్యలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకటేసారి ఇస్తుంటుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ కోదాడ ఖమ్మం క్రాస్ రోడ్ నందు బండపాలెంకు చెందిన రైతులు ఐకేపీ సెంటర్ పెట్టాలని ధర్నా చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వారిని అడ్డుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఖమ్మం రోడ్డు నందు పర్మిషన్ లేకుండా రైతులు ధర్నా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి కొనుగోలు చేయాలి. మరి మంచి అయితే ఉండు. రైతుల ఐక్యత, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే, రైతుల ఐక్యత. రైతుల కోసం 20వ తారీఖు గవర్నమెంట్ కొందని డిస్కషన్ అయింది కదా, మీరు రోడ్డు మీద అయిపోయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? ప్రాణం పోతే తీసుకుంటా అంబులెన్స్ ఆగిపోయింది. అయిపోయింది.
మహనీయుల ఆశయ సాధనకు యువత ముందుండాలని, వారి స్ఫూర్తిగా ముందుకు సాగాలని అంతర్గాం మండల జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రామగుండం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆముల నారాయణ, సీనియర్ పాత్రికేయులు కోల లక్ష్మణ్ మాట్లాడుతూ సమాజంలోని అసమతులను పారదోలేందుకు, దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన మహనీయుల చరిత్రను వివరించిన చైతన్యపరిచేందుకు 11 రోజుల దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అంబేద్కర్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించారని, ఆయన కలలుగన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈరోజు రమాబాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెళ్లి రోజు ఏప్రిల్ 4. ఈ రోజు నుంచి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు 11 రోజులు. ఈ ఏప్రిల్ నెలలో సర్వాయి పాపన్న, తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య కూడా ఈ నెలనే పుట్టినరోజు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పుట్టినరోజు ఈ నెలనే. జ్యోతిరావు పులేది కూడా ఈ నెలనే అవుతుంది. కాబట్టి ఈ మహనీయుల చరిత్రను వీరు ఎంత కష్టపడి చదువుకొని ప్రజల గురించి పనిచేసిండ్రు. బాగా డబ్బున్న ఉన్నత వర్గాలు వాళ్ళ సుఖం కోసం బతుకుతారు. మనం సామాన్యులము మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, మన తల్లిదండ్రుల గురించి మనం బతుకుతాం. కానీ మహానుభావులు, మహనీయులు ప్రజల గురించి, దేశాల గురించి, ఇతరుల గురించి బతికిన ఈ మహనీయుల చరిత్రను ఈ మన అంతరా మండలం, మన రామగుండం నియోజకవర్గానికి చాటి చెప్పేందుకు నేను ఈ 11 రోజులు భీమ్ దీక్షలో ఉంటున్నాను. కాబట్టి మహనీయుల చరిత్రను మన ప్రజల దగ్గర తీసుకుపోయి వాళ్ళ జీవితం ఎవరి గురించి, ప్రజల గురించి ఎంత కష్టపడి పనిచేసారు, వాళ్ళ ప్రపంచమంతా వాళ్ళ పేరు ఎందుకు వాళ్ళకు వచ్చింది, భారతరత్న ఏ కులంలో పుట్టిండు, అతను ఎక్కడ చదువుకొని, లండన్లో చదువుకొని ఇక్కడికి వచ్చి మన భారత రాజ్యాంగాన్ని రాసి ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు, కార్మిక వర్గానికి PF ఎట్లా ఉండాలన్నది చేసిన మహానాయకుడు. ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు రాజకీయాల్లో ఉండి ఇవాళ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నారంటే మన లోక కళ్యాణం కోసం పాటుపడిన మన భారతరత్న అంబేద్కర్ అని నేను చాటి చెప్తాను. నేను భీమ్ దీక్షను స్వీకరిస్తున్నాను. కావున దళిత బహుజనులారా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలారా, ఈ మహానుభావులైతే ఎవరో వారి జీవ చరిత్రను మనం అందరం తెలుసుకొని, వారి చరిత్రను తెలుసుకొని రాబోయి మన ఉన్న బాలలకు, యువకులకు అందరూ కూడా జీవిత చరిత్రను చాటి చెప్పాలని, వారి మహానుభావులు మన అందరం భారతదేశ ప్రజలం, బడుగు బలహీన ప్రజలం, దళితులం అందరం వారి బాటలో నడిచి వారి ఘనమైన నివాళులు అర్పించి మనం వారి బాటలో ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్. అసలు వాళ్ళ అంబేద్కర్ లేకపోతే భారతదేశం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే పార్లమెంట్ లేదు, అసెంబ్లీ లేదు, పంచాయతీ వ్యవస్థలో సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్ ఉంటాడు. అంబేద్కర్ అగ్రవర్ణాల చేతుల్లో ఎంత ఈసడించకపోతుకో అనే చరిత్ర అందరికీ తెలిసిందే. ఒక దురదృష్టం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా అంబేద్కర్ ఇంకా ఎక్కడో ఒక కడ విగ్రహం ఉండాలి. ఏ దోగులైతున్నారో, ఏ అగ్రవర్ణాల సమస్య వాళ్ళు ఉన్నారో, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుభవించి పరిపాలిస్తున్నారో భారతదేశాన్ని, వాళ్ళ ఫోటోలు మాత్రం ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి. దీన్ని మనం అంబేద్కర్ ఆశయాలను మనం పోవాలంటే ఆయన బడుగు బలహీన వర్గాల బహుజన రాజ్యం కోసం తప్పించినది 1% కూడా మనం చేయడం లేదు. ఎవరికి వాళ్ళే మనం దాన్ని ఆత్మహత్య చేసుకోవాలి. ఎన్ని రోజులు ఆయన ఒట్లాడిన ఆలోచన ఏమన్నా ఉందా? ఏం లేదు. మన మనసులో ఉంటుంది కానీ ఆచరణ తీసుకొస్తలేము. మళ్ళీ ఎవరు ఏ అంబేద్కర్ని అయితే అనగదొక్కిండ్రో, ఏ అంబేద్కర్ని అయితే ఈనాతీనంగా చూసిండ్రో, ఏ అంబేద్కర్ని అయితే అంటరాని వాళ్ళగా చూసిండ్రో వాళ్ళ జెండాలే పనిచేస్తున్నాయి. వాళ్ళ జెండాల కింద మనం పనిచేస్తున్నాం. ఇవాళ సాయుధ పోరాటం చేసిన మార్క్సిజం, లెనిజం, మావోలోచన ఉన్న పార్టీలు సైతం ఇలా అంబేద్కర్ను అర్థం చేసుకొని ఆయన సిద్ధాంతాన్ని మార్చుకొని అనుభవించుకుంటున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలకలం రేపుతున్న 10th జవాబు పత్రాలు మాయం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఘటన.
బంజారా యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ ట్రోఫీలను ఆవిష్కరించిన కౌన్సిలర్ గూగులోత్ బాలునాయక్. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. సిఐటియు కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.